వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. యదార్థమైన స్నేహం. ఒక చిన్న వనంలో పెద్ద చెట్టు కింద ఒక కుర్రకోతి, మంకీ మరియు ఒక తాబేలు, టార్టాయిస్ ఉండేవి. వాటి మధ్య గొప్పగా స్నేహం ఉండేది. ప్రతిరోజూ వారిద్దరూ కలిసి ఆడుకుని ఆనందంగా గడిపేవి. ఒకరోజు తాబేలు ఆలోచించింది, నేను కూడా మంచిగా ఆడగలను. కాని నాకు చాలా మందిలా ఆడే విధానం తెలియదు. కుర్రకోతి నాకు నేర్పించాలి. తాబేలు ఈ ఆలోచనతో కుర్రకోతి దగ్గరకు వెళ్లి, నువ్వు నాకు ఆడటం నేర్పించగలవా అని అడిగింది. కుర్రకోతి సంతోషంతో ఒప్పుకుంది. నువ్వు నాతో స్నేహంతో ఉండగా నేను నీకు చేయడానికే నాకు కష్టం కాదు. మన స్నేహం అనేది మంచి విషయం, ఇలానే ఉండాలి అని చెప్పింది. తరువాత రోజు తాబేలు మరియు కోతి ఒక ఆట స్టార్ట్ చేశాయి. తాబేలు చాలా ప్రయత్నం చేసింది, కాని త్వరగా నడవలేకపోయింది. కుర్రకోతి తెలివిగా తాబేలుకు నేర్పించింది. నువ్వు స్లోగా చేసినా సరే, సరియైన విధానంలో చేయాలి అని కుర్రకోతి చెప్పింది. తాబేలు కొన్ని రోజుల్లో బాగా నేర్చుకుంది. కుర్రకోతి మరియు తాబేలు ఎప్పుడూ కలిసి ఆడుతూ ఆనందంగా గడిపేవి. ఒకరోజు తాబేలు మరియు కుర్రకోతి చేతులు వదిలిపోయాయి. అవి ఇద్దరూ ఒక పెద్ద పొలం దగ్గర నడవాలి. కుర్రకోతి చాలా ఫాస్ట్గా వెళ్లిపోయింది, కాని తాబేలు వెంటనే నడవలేక ఏమీ చేయలేని పరిస్థితిలో పడిపోయింది. అప్పుడు కుర్రకోతి తాబేలును చూసి, నువ్వు నాతో స్నేహంతో ఉండగా నేను నిన్ను వదలను. నేను నిన్ను నా వెనకాల తీసుకొస్తాను అని చెప్పింది. కుర్రకోతి తాబేలును వదిలి ఉండకుండా ఉంచింది. వారి ఇద్దరి స్నేహం మనకు చెప్తుంది ఏంటి అంటే, మన స్నేహం యదార్థమైన విషయం. ఎప్పుడూ మన స్నేహం మనకు సహాయం చేయాలి అని చెబుతుంది. నైతికం. యదార్థమైన స్నేహంలో ఎప్పుడూ ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.